శనిదేవుడు ఎవరిపైన అయితే తన ప్రకోపాన్ని చూపిస్తాడో ఆ వ్యక్తి ఖచ్చితంగా నశిస్తాడని నమ్ముతారు. శనిదేవుడు న్యాయదేవతగా పరిగణిస్తారు. మంచి చెడు కర్మల ఫలాన్ని శనిదేవుడు ఇస్తాడు. అయితే శని వక్ర దృష్టి నుంచి తప్పించుకోవాలంటే శనివారం ప్రత్యేక చర్యలు తీసుకోవాలి. శనివారం సాయంత్రం వేళ ఈ పరిహారం చేయడం వల్ల కుండలిలోని శనిదోషం తొలగి శనిదేవుడిని ప్రసన్నం చేసుకోవచ్చని కొన్ని ప్రత్యేక గ్రంథాలలో చెప్పారు. ఈ పరిహారం చేయడం వల్ల అన్ని కష్టాలు తీరిపోయి అదృష్టం ఒక్క రాత్రిలోనే మేల్కొంటుందని చెబుతారు. మరి ఆ విశేషాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. శనివారం సాయంత్రం ఒక నల్ల గుడ్డలో గుప్పెడు బియ్యాన్ని కట్టి ఆ బియ్యాన్ని శనిదేవుని పాదాల చెంత ఉంచి శనిదేవుని ముందు ఆవనూనెతో దీపం వెలిగించాలి. తర్వాత ఏదైనా ప్రవహించే నదిలో ఆ బియ్యాన్ని పోయండి. ఈ పరిహారాన్ని చేయడం వల్ల మీకు డబ్బు సంబంధిత సమస్యలు అన్ని బాధలు తొలగిపోతాయి. అయితే ఈ రెమెడీ గురించి ఎవరితోనూ చెప్పకూడదని గుర్తుంచుకోండి. శనివారం సూర్యాస్తమయం సమయంలో ఆలయ సమీపంలోని రావిచెట్టు దగ్గర ఆవనూనె దీపాన్ని వెలిగించండి. ఆ తర్వాత ఎవరితోనూ మాట్లాడకుండా నిశ్శబ్దంగా ఇంటికి రావాలి. ఈ పరిహారం మీ కష్టాలన్నింటినీ దూరం చేస్తుంది. మీ ఇల్లు సంపదతో నిండిపోతుంది. ఈ పరిహారం శని రాహువుల ఉగ్రతను కూడా తగ్గిస్తుంది. ఆలయానికి వెళ్లడం కుదరని వారు శనివారం సూర్యాస్తమయం సమయంలో గడప దగ్గర దీపం వెలిగిస్తే కూడా చాలా మంచిది. శనివారం నాడు ఓం శనిశ్చరాయ నమః అనే మంత్రాన్ని పఠించడం కూడా గొప్ప ప్రయోజనాలను ఇస్తుంది. హనుమంతుడు శనిదేవునికి గురువుగా భావిస్తాడు. అందుకే శనివారం సాయంత్రం హనుమంతుని ముందు ఆవు నెయ్యితో దీపం వెలిగించి హనుమాన్ చాలీసా పఠించండి. అలాగే హనుమంతునికి తమలపాకులు సమర్పించండి. ఇలా చేయడం వల్ల శనిదేవుడు సంతోషిస్తాడు. అతని అనుగ్రహంతో అన్ని కష్టాలు తొలగిపోతాయి. శనివారం అనగానే మనకు ఆపదల మొక్కులవాడు వెంకటేశ్వర స్వామి గుర్తుకు వస్తారు. మనకు ఏదైనా ఆపద వచ్చినప్పుడు వెంటనే వెంకటేశ్వర స్వామిని ఆపదల నుండి గట్టెక్కించమని వేడుకుంటాం. మన జీవితంలో ఎక్కువగా శని నుండి విపరీతమైన బాధలను ఎదుర్కొంటాం. ఆయన ప్రభావం మన మీద పడకుండా ఉండాలన్నా మరియు ఆయన ప్రభావం తగ్గాలన్నా నిత్యం వెంకటేశ్వర స్వామిని పూజించాలి. శనివారం ఉదయాన్నే నిద్రలేచి దేవుడి గదిని శుభ్రం చేసి వెంకటేశ్వర స్వామి పటానికి పూలతో అలంకారం చేయండి. తరువాత బియ్యం పిండిలో కాస్త పాలు పోసి ప్రమిదలాగా చేయండి. ఇది బియ్యం పిండి ప్రమిద అన్నమాట. అయితే ఈ ప్రమిదలో 7 ఒత్తులు వేసి వెంకటేశ్వర స్వామి పటం ముందు పెట్టి వెలిగించాలి. ఇలా 8 శనివారాలు వెంకటేశ్వర స్వామికి పూజ చేస్తే ఆర్థిక ఇబ్బందులు అన్నీ పోయి ఇంట్లోని కుటుంబ సభ్యులు అందరూ ఆరోగ్యంగా ఉంటారు. అలాగే అనుకున్న పనులు దిగ్విజయంగా జరుగుతాయి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఒక వ్యక్తి యొక్క పనికి పదే పదే ఆటంకాలు జరిగినా ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆ పని జరగకపోయినా శనివారం సాయంత్రం కొన్ని మినప గింజలను తీసుకుని వాటిని ఏదైనా ఆలయంలో ఉన్న రావి చెట్టు కింద పోయాలి. పోసాక వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వెళ్ళిపోండి. ఈ పరిహారాన్ని 11 శనివారాలు చేయడం వల్ల పనిలో ఆటంకాలు తొలగిపోతాయి. శనివారం వెంకటేశ్వరుడికి ప్రీతికరమైన రోజు. అలనాడు వైష్ణవులు ఎంతో శ్రద్ధగా శ్రీహరిని నియమనిష్టలతో పూజించేవారని పురాణాలు చెబుతున్నాయి. అందువల్ల శనివారం నాడు వేకువజామునే నిద్రలేచి శుచిగా స్నానం చేసి తులసికోట ముందు ఆవునేతితో గాని నువ్వుల నూనెతో గాని దీపం వెలిగించిన వారికి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఇలా చేసిన గృహంలో లక్ష్మీదేవి ఎల్లప్పుడూ కొలువుంటుందని నమ్మకం. శనివారం సాయంత్రం పూట వెంకటేశ్వర ఆలయం దర్శించి నేతితో దీపం వెలిగించే వారికి బాధలు తొలగిపోయి సుఖసంతోషాలు ప్రాప్తిస్తాయి. ఇలా 7 శనివారాలు వెంకటేశ్వర స్వామిని పూజిస్తే వెంకన్న కృప మన కుటుంబంపై ఎల్లవేళలా ఉంటాయని పురాణ శాస్త్రాలు గ్రంథాలు చెబుతున్నాయి. ఎంత కష్టమైన సమస్య అయినా సరే దాని నుండి తొందరగా బయటపడడానికి ఆ కలియుగ దైవానికి ఏ విధంగా ముడుపు కట్టాలనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. శనివారం రోజు ఉదయం నిత్య దీపారాధన చేసి ముందుగా వినాయకునికి మీ కోరికని చెప్పి స్వామికి ముడుపు కడుతున్నాను. సంకల్పము నెరవేరాలని కోరుకోవాలి.
ఆ తర్వాత ముందుగా ఒక తెల్లని కొత్త బట్టని తీసుకుని దానిని తడిపి పసుపు రాసి ఆరబెట్టాలి. ఆ తర్వాత ఆ తెలుపు బట్టకి 4 వైపులా కుంకుమ పెట్టి అందులో 11 రూపాయలు లేదా మీ స్థాయిని బట్టి కొంత డబ్బును స్వామిని స్మరించుకుంటూ పెట్టాలి. అలా ముడుపు కడుతున్న సమయంలో మీ సమస్య ఏమిటి, ఎందుకు ముడుపు కడుతున్నారో మనస్ఫూర్తిగా, భక్తిగా స్వామికి చెప్పుకోవాలి. అలా డబ్బు పెట్టిన పసుపు బట్టని 3 ముడులు వేసి స్వామి ఫోటో ముందు పెట్టాలి. కోరిక తీరాక ముడుపుతో దర్శనానికి వస్తాను అని ముందే మాట ఇవ్వాలి. అలా ముడుపును పూజ మందిరంలో ఉంచి వెంకటేశ్వర స్వామి అష్టోత్తరంని చదవాలి. 108 గోవింద నామాలు చదవాలి. ఆ తర్వాత పచ్చ కర్పూరంతో హారతి ఇవ్వాలి. స్వామివారికి పచ్చ కర్పూరం అంటే చాలా ఇష్టం. అలా హారతి ఇచ్చిన తర్వాత ముడుపును మీ పని అయ్యే వరకు స్వామి ముందే ఉంచాలి. కోరిక తీరిన అనంతరం ఆ ముడుపు తీసుకొని తిరుమల దర్శనానికి వెళ్ళి ముడుపుతో పాటు కొద్దిగా వడ్డీ కూడా కలిపి స్వామివారి హుండీలో వేయాలి. ఇలా భక్తిగా, నమ్మకంగా చేసిన వారి కోరిక తప్పక నెరవేరుతుందని పెద్దల నమ్మకం. ఆర్థిక ఇబ్బందుల నుండి వెంటనే బయటపడటం కోసం శనివారం నాడు కొబ్బరికాయ తీసుకొని ఆ కొబ్బరికాయపై కుంకుమతో స్వస్తిక్ చిహ్నాన్ని వేసి ఇంట్లో పూజ చేసి కొబ్బరికాయను కొట్టండి. ఈ పరిహారాన్ని చేస్తే డబ్బు సమస్యల నుంచి మీరు వెంటనే గట్టెక్కుతారు. శనివారం నల్ల కుక్కకు ఆహారం తినిపించండి. దీనివల్ల మీ జాతకంలో రాహుకేతు దోషాలు ఉంటే అవి దూరమవుతాయి. శనివారం నాడు చీమలకు ఆహారంగా పిండి పోయడం వల్ల ఉద్యోగంలో పురోగతి లభిస్తుంది. శనివారం రాత్రి ఇంట్లో సాంబ్రాణి పొగ వేయండి. ఇది ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తిని తొలగిస్తుంది. కుటుంబ సభ్యుల పురోభివృద్ధి బాటలు తెరుచుకుంటాయి. ఇంట్లో ధన ప్రవాహం పెరిగి ఆరోగ్యం కూడా మెరుగ్గా ఉంటుంది. శనివారం నాడు రావి చెట్టుకు పాలు, నీరు సమర్పించాలి. ఈ విధంగా చేయడం ద్వారా గ్రహాల అనుకూలతతో పాటు దేవతల ఆశీర్వాదానికి దారితీస్తుంది. ఈ విధంగా అదృష్టం మీకు కలిసి వస్తుంది. అంతేకాకుండా జీవితంలో పురోగతి నూతన మార్గం తెరుచుకుంటుంది. అంతేకాకుండా శనివారం ఈ నివారణ పాటించడం ద్వారా జీవితంలో ఎదురయ్యే అడ్డంకులను అధిగమిస్తారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మీ ఆర్థిక పరిస్థితి బాగా లేకుంటే శనివారం రాత్రి ఒక పాత్రలో ఆవ నూనెను మీ తల దగ్గర పెట్టుకుని పడుకోండి. మరుసటి రోజు ఉదయం ఈ నూనెలో కుడుములు ఉడకబెట్టి పేదలకు ఇవ్వండి. దీనివల్ల మీ ఇంట్లో సంపద రాక మొదలవుతుంది. ఆర్థిక పరిస్థితి కూడా బలపడుతుంది. శనివారం సందర్భంగా ఇప్పుడు మనం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి గురించి ఆశ్చర్యపరిచే నిజాలు తెలుసుకుందాం. తిరుమల ఆలయం చుట్టూ, స్వామివారి విగ్రహం చుట్టూ ఎన్నో తెలియని రహస్యాలు దాగి ఉన్నాయి. వాటిలో ఆశ్చర్యపరిచే కొన్ని నిజాలు ఇప్పుడు మనం చూద్దాం. సాధారణంగా మనకు తెలిసిన వాస్తవాల కంటే మనకు తెలియని, అంతుచిక్కని రహస్యాలు ఎన్నో తిరుమలలో దాగి ఉన్నాయి. గర్భగుడిలోని శ్రీవారి విగ్రహం ముందుంచే మట్టి దీపాలు ఎప్పుడూ కొండెక్కవు. స్వామి దర్శనానికి వచ్చే భక్తుల యొక్క నిర్మలమైన హృదయానికి ఇవి ప్రతీకగా నిలుస్తుంటాయి. ఈ దీపాలను ఎవరు వెలిగించారనే విషయాలు ఎవ్వరికీ తెలియవు. కొన్ని వేల సంవత్సరాల నుంచి కొండెక్కకుండా వెలుగుతున్న ఈ దీపాలు ఇప్పటికీ స్వామివారి ఎదుట ఉన్నాయట. శ్రీవారి విగ్రహం వెనుక నుంచి ఎప్పుడూ సముద్రపు ఘోష వినిపిస్తుందనేది నమ్మలేని నిజం. స్వామివారి విగ్రహం వెనుక చెవి పెట్టి వింటే ఇది స్పష్టంగా తెలుస్తుంది. కానీ శ్రీవారికి సేవ చేసే అర్చకులకు తప్ప సాధారణ భక్తులకు ఆ అవకాశం లభించదు. ఈ దేవాలయంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ఉపయోగించే పువ్వులు, పాలు, వెన్న, పవిత్రమైన మూలికల ఆకులు తదితర ఎన్నో పదార్థాలను తిరుపతికి 22 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఓ రహస్య గ్రామం నుంచి తీసుకువస్తారు. ఇక్కడ ఉండే గ్రామస్తులకు తప్ప ఈ చిన్న గ్రామం గురించి మరెవ్వరికీ తెలియకపోవడం విశేషం. ఇక్కడ ప్రజలు ఎంతో నియమ నిష్టలతో ఉంటారు. గర్భగుడిలో పూజలకు ప్రకృతి నుంచి అవసరమయ్యే ప్రతి సామాగ్రిని ఇక్కడి నుంచే తీసుకువెళ్తారు. తిరుమల గర్భగుడిలో శ్రీవారి విగ్రహం భక్తులకు గర్భగుడి మధ్యలో ఉన్నట్లు కనిపిస్తుంది. అయితే నిజానికి శ్రీవారి విగ్రహం గర్భగుడి మధ్యలో అస్సలు ఉండదు. గర్భగుడికి కుడి వైపు మూలలో శ్రీవారి విగ్రహం ఉంటుంది. సరిగ్గా గమనిస్తే
ఇది మీకు స్పష్టంగా తెలుస్తుంది. శ్రీవారి విగ్రహం ఎప్పుడూ తేమతో నిండి ఉంటుంది. పూజారులు ఎన్నిసార్లు దానిని పొడిగా చేద్దామని ప్రయత్నించినా విగ్రహం మళ్ళీ మళ్ళీ తడిగా మారడం ఇప్పటికీ ఆశ్చర్యం కలిగించే విషయానికి. తిరుమల వెంకటేశ్వరుణ్ణి నిత్యం అనేక పూలతో పూజిస్తుంటారు. వాటిని పూజారులు గర్భగుడిలో స్వామివారి విగ్రహం వెనుక ఉన్న జలపాతంలోకి వెనక్కి చూడకుండా వేస్తారు. ఆశ్చర్యకరంగా ఆ పూలు తిరుపతికి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న వేర్పేడులో కనిపిస్తాయి. వెంకటేశ్వర స్వామివారి విగ్రహానికి పట్టులాంటి మృదువైన చిక్కులు లేని నిజమైన జుట్టు ఉంటుంది. దీని వెనుక ఒక ఆసక్తికరమైన కథ కూడా ఉంది. వెంకటేశ్వరుడు భూమిపై ఉన్న సమయంలో ఊహించని ప్రమాదంలో తన జుట్టులో కొంత భాగాన్ని కోల్పోతారట. ఇది గమనించిన నీలదేవి అనే గాంధర్వ యువరాణి తన జుట్టులో కొంత భాగాన్ని కత్తిరించి శ్రీవారికి ఇస్తుంది. భక్తితో సమర్పించిన తన తల నీలాలను స్వీకరించాలని కోరుతుంది. ఆమె భక్తికి మెచ్చిన వెంకటేశ్వరుడు ఎవరైతే తనను దర్శించేందుకు వచ్చి తలనీలాలు సమర్పిస్తారో వారికి సదా తన అనుగ్రహం ఉంటుందని వరమిస్తారు. అప్పటి నుంచి తిరుమలకు వెళ్లే భక్తులు తమ కోరికలు తీరక ముందు, తీరిన తరువాత స్వామివారికి తలనీలాలను సమర్పించడం ఆనవాయితీగా మారింది. ముడి కర్పూరం లేదా పచ్చ కర్పూరంను ఏదైనా రాతికి పూస్తే ఆ రాయి అతి కొద్ది కాలంలోనే పగుళ్లకు గురై విచ్ఛిన్నమవుతుందనేది శాస్త్రీయంగా నిరూపితమైన నిజం. కానీ శ్రీవారి విగ్రహానికి నిత్యం పచ్చ కర్పూరం రాస్తున్నా ఏమాత్రం చెక్కుచెదరకపోవడం ఆశ్చర్యకరం. తిరుమల శ్రీవారి విగ్రహం ఎప్పుడూ సజీవమైన జీవకళతో కనిపించడం విశేషం. స్వామివారి విగ్రహం ఎప్పుడూ 110 డిగ్రీల ఫారెన్హీట్తో వేడిగా ఉంటుంది. సముద్ర మట్టానికి 3000 అడుగుల ఎత్తులో ఉండడం వలన తిరుమల పరిసరాలన్నీ చల్లగా ఉంటాయి. కానీ స్వామివారి విగ్రహం మాత్రం ఎప్పుడూ ఉష్ణం కారణంగా చెమటలు చిందిస్తుందట. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.